ముందు శ్రవణ్ గారు మీతోనే మొదలు పెడతాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ వచ్చేసింది, షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ రాబోతుంది. మీ అభ్యర్థి కూడా ఖరారు అయిపోయారు, రంగంలోకి దిగారు. అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు ప్రచారంలో దిగిపోయారు. నియోజకవర్గాల వారీగా మీలాంటి బలమైన నాయకులు, ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకులు మీలాంటి వాళ్ళు 7-8 మందిని అక్కడ నియమించారు ఆల్రెడీ. మీరంతా పనిలో దిగిపోయారు డివిజన్ల వారీగా. అయితే గతంలో ఒక చేదు అనుభవం మీకు ఎదురైంది. కంటోన్మెంట్లో మీ అభ్యర్థి అంటే మీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో మీరు ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్పై ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోతున్నారు? జూబ్లీహిల్స్లో మీకు ఏం అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? శ్రవణ్ గారు. కళ్యాణ్ గారు, తర్వాత మీకు ఈ చర్చలో ఉన్న ఆది శ్రీనివాస్ గారికి, సోదరులు రఘునందన్ రావు గారికి, అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ ఎన్నిక ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒకటి. రెండు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ సీరియస్ రెఫరెండమ్ ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయకపోవడం కానీ, తర్వాత రకరకాలైనటువంటి వర్గాలకు వాళ్ళు ఏ రకంగా అణచివేతకు గురి చేస్తున్నారని కానీ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవటం కానీ, స్థానికంగా మౌలికంగా ఉన్నటువంటి ఒక బేసిక్ ఇష్యూస్. అంటే ఇవాళ మీరు జూబ్లీహిల్స్లో మీ కెమెరా తీసుకొని మీరు జూబ్లీహిల్స్లో ఏ గల్లీ కన్నా పోండి, ఏ రోడ్డు కన్నా పోండి, రోడ్లన్నీ కూడా గుంతల రోడ్లు. నాలాల్లో చిన్న 10 నిమిషాలు వర్షం పడితే నాలాలు పొంగిపోతున్నాయి, మ్యాన్ హోల్స్ పొంగిపోతున్నాయి, చెత్త చెదారం. కనీసం జిహెచ్ఎంసీలో రోడ్లుకి అయినటువంటి నాదుడు లేడు, కరెంటు కష్టాలు ఉన్నాయి, తాగునీటి కష్టాలు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ను గాలి వదిలిపెట్టిండ్రు. దాని పర్యవసనం కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ పడతా ఉన్నారు. ఒక పక్కన ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చినట్టు వాగ్దానాలు, డిక్లరేషన్లు అమలు చేయకుండా వంచనకు గురి చేసినట్టు ఒక వైనం ఒకటైతే, మరో పక్కన గ్రేటర్ హైదరాబాద్నే కంప్లీట్గా వీళ్ళు బ్రాండ్ హైదరాబాద్గా, గ్లోబల్ హైదరాబాద్గా కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో తీర్చిదిద్దబడితే, రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇవాళ ఇది ఒక గార్బేజ్ హైదరాబాద్గా తయారు చేసినారు, గార్బేజ్ జూబ్లీ హిల్స్గా తయారు చేసినారు. ఏ సందుకు పోయినా వాళ్ళ కంప్లైంట్ ఒకటే, ఐఎమ్ రియలీ అనాయిడ్. ఏదో పెద్ద పెద్ద ఏమో సమస్యలు చెప్తారంటే, మాకు చెత్త ఉక్తలేరు, మాకు మంచినీళ్ళు రావట్లేవు, మాకు రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి, లేకపోతే మా బస్తీ దవాఖానలో ఈరోజు మాకు మెడిసిన్స్ అందుబాటులో లేవు. ఇట్లా దైనందిక జీవితాన్ని కూడా చిత్రం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు తీరు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేటువంటి ఒక రీతిలో ఓట్లు వేస్తారని భావిస్తాను. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది మాగంటి గోపీనాథ్ గారు 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారు ఒక మచ్చలేనటువంటి ఒక నాయకుడు. తర్వాత ఏమాత్రం కూడా ఒక కాంట్రవర్సీయో లేకపోతే కరప్షన్ లాంటి ఒక ఛార్జెస్ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు కాదు. అందరికీ తలలో నాలుక లెక్క అందుబాటులో ఉంటూ, అందరికీ కూడా కనీస అవినీతి లేకుండా కన్స్ట్రక్టివ్ సర్వీస్ చేసినటువంటి ఒక అద్భుతమైన నాయకుడు. దురదృష్టవశాత్తు వారు వెళ్ళిపోయినారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి నేతృత్వంలో జరిగిన మంచి పనులు, కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక మొత్తం హైదరాబాద్లో జరిగినటువంటి ఒక మంచి పనులు, తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక వంచన, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటము, హైదరాబాద్ను గాలికి వదిలేయటము. నేను ఐ వాస్ ట్రైయింగ్ టు లుక్ ఎట్ నంబర్స్. కొన్ని జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినారు. మీరు ఒక్కొక్క డివిజన్ వారీగా చూస్తే కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, వెల్ఫేర్కి సంబంధించినవి కానీ, అనేక డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది, వెల్ఫేర్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది మాగంటి గోపీనాథ్ గారి వల్ల జరిగింది. కాబట్టి ఆ ఫ్యాక్టరు, కేటీఆర్ గారు హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేసినారు, వీళ్ళు ఏ రకంగా ఖరాబ్ చేసినారు, మూడవది ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వీఆర్ వెరీ హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ దట్ తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠమే చెప్పాలనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే 24 నెలలు దగ్గరికి వస్తూ ఉంది. 24 నెలల్లో ఇచ్చిన 420 వాగ్దానాలు, వాటిని పూర్తిగా అమలు చేయలేదు, అవినీతికి పాల్పడతా ఉన్నారు, ఒక బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది, ప్రతిదీ ఈవెంట్ మేనేజ్మెంట్ గా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ గుణపాఠం చెప్పాలా, ఏక్ సబక్ సిఖానా అని చెప్పని వాళ్ళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నట్టు. రైట్ శ్రవణ్ గారు. దాస శ్రవణ్ గారు, మీ మీద ఇద్దరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరు నేతలు కూడా దాడి, 10 ఏళ్ళు మీరు ఏం చేశారు, ఆ రోడ్లు గుంతలు పడడానికి కారకులు మీరే కదా, మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అనేది మీ మీద వస్తున్న అలిగేషన్. ఏం చెప్తారు?
శ్రవణ్ గారు మీట్లో ఉంది మీది. మా సోదరులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మాట్లాడుతుంటే మీకేమనిపించింది? రోడ్లు 24 నెలల ప్రభుత్వాన్ని రోడ్లు సరిచేయమని అడగడానికి కూడా మా రగన్నకి ఎందుకో ఇష్టం కలుగుతలేదు. కానీ 24 నెలల కింద సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ ఎంపీ కాదు, కాంగ్రెస్ శ్రవణ్ చెప్పరాదే. తమాషాలు చేస్తారు మీడియాకి వచ్చి. ఏం తమాషాలు చేస్తా ఉన్నారు మీడియాలకు వచ్చి? మేము వేసినాం నేషనల్ హైవేలు 20 ఏళ్ళ నుంచి ఎందుకో ఖరాబ్ అవుతలేవు. వేసిరు కదా మీరు రోడ్లు, చెప్పాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బట్ట కలిసి మీద వారేసుకుంటే పోతుంటే పడతాను సిద్ధంగా లేడు శ్రవణ్. ఈ శ్రవణ్ మాట్లాడతాడు, రఘునందన్ రావు మాట్లాడుతున్నట, మాగంటి గోపీనాథ్ అనటనే మనస్తాపానికి ఎందుకు గుండె నొప్పి చచ్చిపోయిందని మాట్లాడతాడు శ్రవణ్. ఈ శ్రవణ్ మేము ఇవ్వాల్సినటువంటి మర్యాద. ఏ తమాషాలు వద్దు శ్రవణ్, మాట్లాడితే దానికి ఎమ్మెల్యే గారికి గుండెలో పోయి చచ్చిపోయిందంట. ఇది మాట్లాడే మాట. శ్రవణ్ గారు అంటే రఘునందన్ గారు అంటుంది మీరు ఎమ్మెల్యే మరణానికి రఘునందన్ రావు గారిని లింక్ చేశారు. పొద్దున సాయంత్రం మార్చుకుంటే ఏది పడితే అది మాట్లాడుతుంటా. ఎట్లా మాట్లాడతావు శ్రవణ్? నేను మాట్లాడుతాను, ఎమ్మెల్యే గుండెపోటు వచ్చిందా? రైట్. దాస శ్రవణ్ గారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. టెక్నికల్గా ఏదో ఇష్యూ వచ్చింది. శ్రవణ్ గారు చెప్పండి. మీరు ఒక్క నిమిషం, రఘునందన్ రావు గారికి బాగా బీపీ ఉంటే టెల్మా టాబ్లెట్ వేసుకోమనండి. ఈగో ఎక్కువ ఉంటే మెడిటేషన్ చేయమని చెప్పండి. ఎదుటి వాళ్ళు పార్టీలు మారిండ్రు అని చెప్పని మాట్లాడే ముందు ఆయన ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని కండువాలు మార్చుకుంటూ ఏ పార్టీలకు వెళ్ళి సబ్జెక్ట్ అది కాదు, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆపాలండి. యూ హావ్ టు స్టాప్ హిమ్ టు టాక్ నాన్సెన్స్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పార్టీలు మారినవాడు ఆయన ఎన్ని మారిన పార్టీలు? వద్దులేండి, ఆయన ఇద్దరు మిత్రులే ఉద్యమంలో ఉన్నోళ్ళే. మరి తమాషా, నేను ఒక పర్స్పెక్టివ్, నాకున్న పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా. అంటే అది కాదు శ్రవణ్ గారు, మీరు ఎమ్మెల్యే చనిపోవడానికి రఘునందన్ రావు కారణం అన్నారు అనే ఒక దానిపైన అభ్యంతరం ఆయన అభ్యంతరం, దానికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకేమన్నా చెవులలో నేను మాట్లాడేది వినటంలో ఏమైనా ప్రాబ్లం? లేదు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అదే అంటున్నా, ఎమ్మెల్యే చనిపోవడానికి రఘునందన్ కు మోకాల్కి బోడిగుండుకు లింక్ పెట్టేంత మూర్ఖుడు కాదు దాస శ్రవణ్. ఆయన నేను అన్నది ఏంటి అంటే, ఇవాళ ఈ 24 నెలల్లో రోడ్లు అడ్డమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ ఈ రోడ్లన్నీ ఖరాబ్ ఉన్నాయనంటే దానికి బీఆర్ఎస్ లింక్ అనటం ఎంతవరకు సమంజసము? ఇది ఇవాళ నిధులు ఇవ్వక, తర్వాత ఇమీడియట్ గా క్లియరెన్సెస్ ఇవ్వక, క్వాలిటీ కంట్రోల్స్ పేరు మీద కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి మొత్తానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంతలను కూడా రిపేర్ చేయకపోవడం తోటి ఇవాళ హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఈ విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా దాన్ని గుర్తించకుండా నా మీద దాడి చేసేమన్నట్టు చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఆయన విజ్ఞతకు వదిలిపెడతా. నేను తమాషా చేసిందా, తమాషా ఆయన చేసిందా, పార్టీలు నేను మారిందా, ఆయన కూడా మారిందా, ఇవన్నీ ఆయన వదిలిపెడతాను, విజ్ఞతకు వదిలిపెడతా. పెద్దడు కదా, ఇప్పుడు ఎంపీ అయి కూర్చున్న ఢిల్లీలో కాబట్టి ఏది మాట్లాడినా చలామణి ఇది అనుకోవచ్చు. అది ఆయన విజ్ఞతకు వదిలిపెడతా. నేనేం మాట్లాడుతున్నా అంటే, ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది. ఎంఎస్ఎంఈ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది. ఇవాళ పెన్షన్ ఇస్తా అన్న పెన్షన్లు ఇవ్వకపోగా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటి ఒక పథకాలు అమలు చేయకపోగా, చిన్న చిన్న ప్రభుత్వ పనులు కూడా ఇవాళ జరగట్లేవు ఈ ప్రభుత్వ నేతృత్వంలో. దీన్ని ప్రశ్నించాలి కదా, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మనం ప్రజల పక్షాన దీన్ని ప్రశ్నించాలి. ఇది నేను మాట్లాడుతున్నా. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మెట్రో, ఇవాళ 20,000 కోట్ల రూపాయల అప్పు మెట్రో రేవంత్ రెడ్డి నెత్తి మీద వేసుకొని ఎన్ఎల్టీకి ఫ్రీ కార్డు ఇచ్చి పంపించేసినాడు. బీసీ రిజర్వేషన్ల పేరు మీద 42% రిజర్వేషన్లు అని చెప్పని డ్రామాలు ఆడుతా ఉన్నారు. దీన్ని కదా నిలదీయాల్సింది. వాళ్ళ ఆర్టీసీ ధరలు పెంచి ఇవాళ ప్రజలను ఇవాళ నానా ఇబ్బంది, ఆర్టీసీ ప్రయాణికులను ఇవాళ నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. దీన్ని కదా మనం ప్రశ్నించాల్సింది. ఇవి నేను చెప్తా ఉన్నా. మేము కూడా రఘునందన్ రావు గారు తిరిగినట్టే మేము కూడా క్షేత్రంలో తిరుగుతున్నాం. తిరిగితే మాకు తెలిసి వచ్చిన సమస్యలు ఏంటంటే రోడ్ల సమస్యలు,
మంచినీటి సమస్యలు, తర్వాత చెత్త ఊడుస్తలేరు. జూబ్లీ హిల్స్ లో చెత్త ఊడుస్తలేరు. జూబ్లీ హిల్స్ లో నాలాల క్లీనింగ్ జరుగుతలేదు. SNDP ఎక్కడ పోయింది? స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ పోయింది? స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ పోయింది? ఎందుకు మీరు నిధులు కేటాయించలేకపోతా ఉన్నారంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు నన్ను ఓసుకున్న పైసలు వెళ్తలేవు, సంపద సృష్టించలేనని ఇవాళ పూర్తిగా కూడా GHMCని దివాళ తీయించినారు, రాష్ట్రాన్ని దివాళ తీయించినారు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ప్రజలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను అందుకే అన్నా, గ్లోబల్ హైదరాబాద్ బికమ్ గార్బేజ్ హైదరాబాద్. ఇట్ ఇస్ ఈక్వల్ గా బీజేపీ అంటాడు కదా, BRS అంటాడు కదా. నేను ఒక పాయింట్ చెప్తా. ఇవాళ రోడ్లకు ఈ ప్రభుత్వం దగ్గర పైసలు ఉండవు, లేకపోతే చెత్త ఊడిపియడానికి పైసలు ఉండవు, GHMC కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పైసలు ఉండవు. కానీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని 40,000 కోట్ల కాంట్రాక్ట్ పైసలు ఉంటాయి. మూసీ నది పేరు మీద 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లని పైసలు ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పని 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లకు పైసలు ఉంటాయి. ఎందుకు కమిషన్ దండుకుంటున్నారు? నువ్వు దండు కూడా దండుకోబ్బా, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ బేసిక్ థింగ్స్. మేము మొన్న సమతా కాలనీ అని చెప్పని షేక్పేట్ లో KTR గారు వస్తే పోయినా, అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళలు అడుగుతున్నారు, साहब हमारे घर के सामने गंदगी फैला हुआ साहब, वहाँ पे पूरा परेशान में हम लोग, कोई साफ सफाई नहीं कर रहे हैं చెప్పని. ఇది కాదా ప్రజల సమస్య? రైట్ శ్రావణ్ గారు, అర్థమైంది మీ పాయింట్. ఒక్క నిమిషం రఘునందన్ గారు, శ్రావణ్ గారు అంటుంది ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరిద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు, తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ మీరు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అధికార పార్టీని మీరు తప్పుపడుతున్నారు అనేది ఆయన అబ్జెక్షన్. అది సో నా అబ్జెక్షన్ ఏంటంటే, ఇదే మిత్రుడు శ్రవణ్ హాస్పిటల్ కాడ గోపీనాథ్ గారు చనిపోయే కంటే ముందు రోజు, చనిపోయిన రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బాబా ఫసీద్దీన్ ఎన్నుకేసుకొని ఒక మైనార్టీ లీడర్ చనిపోవడానికి కారణమైనాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి మా ఎమ్మెల్యే గారికి గుండెపోటు వచ్చి చనిపోయినాడని కళ్యాణ్ గారు, శ్రవణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఆరోపణ చేస్తున్నారు. నేను అది శ్రవణ్ ప్రశ్నించింది. రఘునందన్ గారు అనలేదంటున్నారు, శ్రవణ్ గారు ఆ మాట అనలేదట. ఒక్క నిమిషం శ్రవణ్ గారు ఒక్క నిమిషం అనలేదంటున్నారు. రఘునందన్ గారు అనలేదంటున్నారు శ్రవణ్ గారు ఆ మాట. శ్రావణ్ గారు వ్యక్తిగతంగా వద్దు, మీరు క్లారిటీ వినండి. ఆ మాట మీరు అనలేదు రఘునందన్ గారు, మిమ్మల్ని ఆ మాట అనలేదు శ్రావణ్ గారు అని చెప్తున్నారు. నేను రఘునందన్ రావు గారిని ఇప్పుడు కూడా అంటున్నా రఘునందన్ రావు గారు ఏంటంటే, మీరు BRS ను తూలనాడేంత వరకు బీజేపీ ఎదగదు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి 22 నెలలుగా దోపిడీకి పాల్పడుతున్నా, అసమర్థతకు పాల్పడుతున్నా.